సుజుకి స్విఫ్ట్ ఎవరు కొనాలి? ఎవరికి సూట్ అవుతుంది అంటే, మీ రిక్వైర్మెంట్ మంచి మైలేజ్ కావాలి నాకు. నా మెయిన్ రిక్వైర్మెంటే మైలేజే. సో, ప్లస్ నెక్స్ట్‌ది మంచి లుక్స్ ఉండాలి. మెయింటెనెన్స్ కాస్ట్ రీజనబుల్‌గా ఉండాలి. మైలేజ్ ఎక్కువొస్తుంది. అక్కడ గూడా డబ్బులు తక్కువ ఖర్చవుతాయి. ప్లస్ సర్వీస్ కాస్ట్ కూడా రీజనబుల్‌గా ఉంటుంది. సో, మెయింటెనెన్స్ కూడా రీజనబుల్‌గానే ఉంటుంది. సో, మైలేజ్ బావుంది. నాకింకా మైలేజ్ కావాలి. పెట్రోల్‌లోనే 24 వాళ్ళ క్లెయిమ్డ్ మైలేజ్ ఉంది. ఇంకా కావాలంటే సీఎన్‌జీలో ఇంకా మంచిగా మైలేజ్ వస్తుంది. కానీ మీరు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నారు పర్ డే, పర్ వీక్, పర్ మంత్, పర్ యానమ్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి. మీరు ఎక్కువ కిలోమీటర్లు తిరిగేటుంటే సీఎన్‌జీకెళ్ళండి. ఎందుకంటే బూట్ స్పేస్ కూడా వేస్ట్ అవుతుంది. ప్లస్ 1,00,000 ఎక్స్‌ట్రా పే చేయాలి మీరు ముందే సీఎన్‌జీ కంటే అది చూసుకోండి. ప్లస్ ఇంకోటి మీరు లోకల్‌లోనే ఎక్కువ తిరుగుతాము. విలేజ్‌లోనో లేకపోతే టౌన్స్‌లోనో పిల్లల్ని స్కూల్‌లో దింపడానికో, లేకపోతే కాలేజ్‌కెళ్ళి రావడానికో వాటెవర్ ఇట్లాంటి వాటికే ఎక్కువ వాడతాను. అంటే మీరు ఇది హ్యాపీగా కొనొచ్చు. ఇది లుక్స్ కూడా చాలా బావుంటది. ఇప్పుడున్న జనరేషన్ స్విఫ్ట్ అయితే నాకు చాలా ఇష్టం. చాలా బావుంటుంది చూడడానికి. ప్రీవియస్ జనరేషన్స్ కన్నా ఇదే బావుంది. కొద్దిమందికి ఒపీనియన్ వేరేగా ఉండొచ్చు. బట్ ఎనీహౌ 5,78,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మాన్యువల్ ఉంది. ఆటోమేటిక్ కూడా ఉంది. మీకు మాన్యువల్ వద్దనుకుంటే ఆటోమేటిక్ కూడా దొరుకుతది. మీరొకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. మాన్యువల్ కావాలా? ఆటోమేటిక్ కావాలా? సీఎన్‌జీ కావాలా అని. ఇప్పుడు మంచి ఆఫర్‌లు గూడా దొరుకుతున్నాయి ఫెస్టివల్ సీజన్ కాబట్టి.